శ్రీకాకుళం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత 563.92 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న మెలియాపుట్టి పోలీసులు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అడ్వా పంచాయతీ ఉటుక గ్రామం నుంచి గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాను గుర్తించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో సుమారు 563 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని మంగళవారం ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు కేసు పూర్వాపరాలు వెల్లడించారు. మెలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా 10 days బ్యాక్ క్రైమ్ నెంబర్ 149/2020 ఒక NDPS కేసు గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి 24వ తేదీ 10వ నెలన ఆ రోజు ఏంటంటే మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అది మనకి పోలీసుని చూసి వాళ్ళ వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పారిపోవడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజెస్ కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి. సో ఆ వెహికల్ని ఫర్దర్గా చెక్ చేయగా మనకు 563 కిలోస్ 563 కిలోల గాంజా అందులో దొరికింది. సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసుకి సంబంధించి. ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి ఉట్టికామా విలేజ్ అడవా పోలీస్ స్టేషన్ నుంచి గజపతి డిస్ట్రిక్ట్. అక్కడ మనకి బొలెరో వెహికల్ గాంజాని వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పలాస దగ్గర ఉన్న హైవేలో తమిళనాడుకి వస్తున్న ఒక ట్రక్లో లోడ్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ రోజు ఫైనల్గా ఇది గంజా వెళ్తున్నది మాత్రం తమిళనాడు స్టేట్కి వెళ్తుంది. సో మనకి మొత్తం సోర్స్ అండ్ ఈ లోడింగ్ పాయింట్ ఈ డ్రైవర్ని అంటే డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు డ్రైవర్ని వెహికల్ ఓనర్ని అంటే మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముగ్గురిని మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుబ్ మాజీ అని చెప్పేసి ఈయనది పుట్టసింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాయగడ డిస్ట్రిక్ట్. అండ్ A2 వచ్చేసి రంజిత్ బర్దాన్, ఈయనది గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తర్వాత అభి మాజీ అని చెప్పి ఈయన గజపతి డిస్ట్రిక్ట్ హోంగార్డ్గా పనిచేస్తారు. ఈయన మనకి అక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు. సో ఈయన మెయిన్ వీళ్ళకందరికీ కోఆర్డినేషన్ అనమాట, ఎవరికి గాంజా ఇవ్వాలి ఏంటి అన్నది ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు. టోటల్ గాంజా సీజ్డ్ వచ్చి 563 కిలోస్ 563 కిలోలు సీజ్ అయింది. దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ మెలియాపుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు. విశాఖ గాజువాక కూర్మనపాలెంలో దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. మధ్యప్రదేశ్ స్టేట్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా థార్ గ్యాంగ్ సభ్యుడు సహదర్ అరెస్ట్. గురేడియా గ్రామం తండా పిఎస్ దార్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తి. 3.5 కేజీలు వెండి, 6 తులాల బంగారం ముద్దాయి నుండి స్వాధీనం. ఏరియాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. దాని మీద పరవాడ గాజువాక ఏరియాల్లో 6 కేసులు ఉన్నాయి. గాజువాకలో 3 కేసులు, అలాగే పరవాడలో ఒక 3 కేసులు కట్టారు. దువాడలో దీంట్లో ఇద్దరిని మొత్తం దాని మీద ఇద్దరిని ఒకరిని A2ని అరెస్ట్ చేశాం. దాని మీద మిగతా ముద్దాల గురించి అతను A2 అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్, వయసు 20 సంవత్సరాలు ఉన్నాయి. గురేడియా గ్రామం తండా ఏఎస్ దార్ డిస్టిక్ అన్నమాట, దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇతను గతంలో చెడు వ్యసనాలకు బానిస అయ్యి ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు. దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా. ఇతని దగ్గర నుండి బంగారం, వెండి రిసీవ్ చేసుకున్నాం. బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు, నల్లపూసలు వితౌట్ లాకెట్టు, అలాగే చెవిదిద్దులు 4 జతలు, సుమారు 6 తులాల బంగారం మరియు
3.75 కేజీలు వెండి వస్తువులని రికవరీ చేసి చేసుకోవడం జరిగింది. మొత్తం రికవరీ 2,10,000 రూపాయలు రికవరీ చేశాం. 50 మంది ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు వెండి వస్తువులు నగదు దొంగిలించుకుపోతున్నారు. కాబట్టి నగర పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులను ఇంటిలో ఉంచుకోకుండా మీరు ఇల్లు విడిచి ఊరు వెళ్ళేటప్పుడు పోలీసు వారికి తెలియపరిస్తే మీ ఇంటికి గస్తీ కూడా పెడతామని తెలియపరుస్తున్నాం. జీవీఎంసీ 68వ వార్డులో అధికారుల తీరుపై తెదేపా మహిళా నేత అనంతలక్ష్మి మండిపడ్డారు. వార్డులో జరుగుతున్న ప్రతి కార్యక్రమ సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గాజువాక జోనల్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇక్కడ అధికారులు ఇంకా వైసీపీ మత్తులోంచి బయటపడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి నేతలకు తెలియజేయకపోవడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. గత 5 ఏళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఎంత మేర ఖర్చు చేశారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే అధికారుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తాతారావు, వార్డు నాయకులు పాల్గొన్నారు. వైసీపీ మత్తు వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి కానీ అధికారులకు కానీ. ఈరోజు 68వ వార్డునే కాదు, ప్రతి చోట వార్డు టీడీపీ కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు, నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు కానీ మొన్న వచ్చినటువంటి ఏఎంహెచ్ఓ కానీ అధికారులందరూ వస్తున్నారు. వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటనలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇంకా మత్తు ఎందుకు వదలలేదు? అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా, ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు. చివరికి ఆర్టీ యాక్ట్ ఇచ్చి మేము 2 నెలలు అవుతుంది. ఏఈకి ఈకి ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చాము లెటర్స్, కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? వాళ్ళు వస్తే ఇవ్వద్దు, టీడీపీ నాయకులకి సమాచారం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే, ఈవెన్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2014 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి, సమాచారం ఇవ్వండి అంటే, అలాగే ఇవ్వకూడదండి. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ 18 కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరు ఒక్కసారి 68వ వార్డుకి వచ్చి చూస్తే ఆ 18 కోట్ల నిధులు ఎటు వెళ్ళిపోయాయి? ఆ 68వ వార్డు అధ్యక్షుని తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకుని కూడా అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డులోకి వచ్చి మా పక్కన స్వతంత్రంగా చూసి వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెలగెక్కాం. అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప, నిన్న కూడా జరిగింది. నిన్న మరి వైసీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి దీంట్లోనే బాగా పిలుచుకొని కార్యక్రమం చేశారు తప్ప, జిల్లా అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు ఉన్నారు. అక్కడ మా వార్డు కమిటీ అంతా ఉన్నాం. మాకు ఎవ్వరికి ఏ రకమైన సమాచారం లేకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇలాగ ఎంతకాలం అయినా చేసుకుంటూ వెళ్తే మరి మా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్లి మా కార్యక్రమం మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని తేల్చుకునే పరిస్థితి చేయాలన్న ఆలోచనలో ఈ రోజు అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం.
మెమోరాండం ఇచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. గుంటూరు దగ్గర నుంచి ఫస్ట్ గుడివాడ వచ్చి తీసుకెళ్లారండి. గుడివాడ తర్వాత గుడివాడ వచ్చి పోలీసులు వచ్చి గుడివాడ తీసుకెళ్లారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ మంత్ 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు గుడివాడలో 2 అన్నారు. తర్వాత అరండల్పేట 1, వైజాగ్లో 2, మొత్తం ఆయన మీద 9 కేసులు వేశారండి. గుడివాడలో గుంటూరులో చూసుకుని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి దువ్వాడ పోలీస్ స్టేషన్లో పోలీసులు వచ్చారండి. స్టేషన్ నుంచి వచ్చాం సైన్ అని చెప్తున్నారు. నాకు ఒక రిపోర్ట్ కానీ ఇది అసలు వాళ్ళు ఏం సబ్మిట్ చేయట్లేదు. మనిషిని సైన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టి అతనితో చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. లోపల సిఐలు కానీ పోలీసులు కానీ అందరూ చాలా వరస్ట్గా బిహేవ్ చేసి వాళ్ళకి పోలీసులకి ఫోన్లు వచ్చి వాళ్ళు ఏం చేయమంటున్నారో అది ఆ ఫోన్లో వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ ఫోన్లో ఏం చెప్తున్నారో దానికి సంబంధించి చేస్తున్నారు. ఆయన్ని అంటే ఇప్పుడు ఏదో కేసు మర్డర్ చేసి అలా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మాకు స్టేషన్ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బయటికి తీసుకొచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు రెడీగా ఉంటున్నారు. రెడీగా ఉండి ఆయన్ని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికైనా అడిగితే చెప్పట్లేదు. ఏం కేసు మీద అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పట్లేదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు. వచ్చి ఈ కేసు ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో స్టేషన్ ఇలాగా మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. లాస్ట్ మొన్న 2 days బ్యాక్ మొన్న జరిగిందండి. మహారాణిపేట నుంచి రాజమండ్రి నుంచి పోలీసులు వచ్చి ఈవినింగ్ 7కి తీసుకెళ్ళిపోయారు. రాజమండ్రి తీసుకొచ్చారు. నిన్నేమో అక్కడ రాజమండ్రిలో సీఏ అయితే చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అతనికి అప్డేటు అనవసరంగా అక్రమంగా అతను చెప్పని దాని మీద సంతకాలు పెట్టించుకున్నారు. రిమాండ్కి వేశారు. నేను సెంట్రల్ జైలుకి పంపించారు. నేను రిమాండ్ వేసి ఇవన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని ఊరంతా తిప్పుతున్నారు, రాష్ట్రమంతా తిప్పుతున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఏ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఆ కేసుని మా ఇంటూరి రవికిరణ్ మీద యాడ్ చేసేస్తున్నారు. ప్రతి స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఆ విషయం చెప్పుకుందామని జగనన్న దగ్గరికి వచ్చాం మేము ఈరోజు. జగనన్న మాకు భరోసా ఇచ్చారు. జగనన్న మాకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు జగనన్న అండగా ఉన్నాడు. నేను ఈరోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎంత అక్రమంగా అతన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రైవేట్గా కేసులు పెడతాను. నేను మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఎందుకంటే జనాల్ని ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతలన్నీ కూశాడు. ఏం కూశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు, దాని గురించి ఏదో బెతలం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అధ్యక్షులు మార్చాలి, అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు. ఒకే ఒక్కటి, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమెడియన్ భాష, ఆ కమెడియన్ హావభావాలు, ఆ కమెడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది, ఎవరికి పిచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోయ్యా కమెడియన్ నల్లబాలు గారు, మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా సాక్షాత్తు నారా లోకేష్ చిన్నాన్న అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నార్నే శ్రీనివాస్ గారు అన్నారు. అవునా కాదా? అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా, మరి ఆయన ఎందుకు కనిపించలేదు? ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు? నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది, అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం. నువ్వెవడయ్యా అడిగేదానికి? నీకేం హక్కు ఉందయ్యా? సరే, నువ్వు ఏదో అంటున్నావు కదా, అసెంబ్లీకి రాకుండా ఒరే అంట
నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ కమెడియన్ గాడు ఒరే అంట. నేను కూడా నాకు సంస్కారము పక్కన పెడితే మా అధ్యక్షుల వారు మా సంస్కారం వద్దమ్మా అనేసి మాకు చెప్తే ఒరే అసేయ్ అని మేము కూడా మాట్లాడగలం. నీ యొక్క చీఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. సరే, గ్యాస్ ఫ్రీ దొబ్బేస్తున్నారు అంటున్నావు, జీతాలు అంటున్నావు, ఇవన్నీ ఒక్కసారి ఎవరిని అడుగుతున్నావు? అంటే నవంబర్ 19, 2021 సంవత్సరం గుర్తుందా?